భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్ వైభవనందన్ అన్ని విభాగాల అధికారులతో కలిసి మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. భారతదేశ రాజ్యంలోనే అత్యంతమైన ముఖ్యమైన రోజు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం, చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజు మన బిఆర్సి సెంటర్ దగ్గర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. అదే విధంగా నగరపాలక సంస్థలో కూడా ఈరోజు విగ్రహానికి మాల వేసి, అంబేద్కర్ గారి విగ్రహానికి మాల వేసి సత్కరించడం జరిగింది. అదే విధంగా నాకు నగరపాలక సంస్థలో నాకు అందించిన మేయర్ పదవి ఇచ్చినందుకు అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే సాధించడం జరిగింది. అందుకు నేను కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదే విధంగా కుల మతాలకి అతీతంగా ఎంతో కృషి చేశారు అంబేద్కర్ గారు. అదే విధంగా ఆయన ఆశయాలు పాటిస్తూ అందరం కలిసి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ఎంతో కష్టపడి మనకి రాజ్యాంగం తీసుకొచ్చారు. మహిళల సాధికారత, అదే విధంగా ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం కల్పించి దేశంలో, భారతదేశం అంతటిలో మనకి స్వతంత్రంగా మేము జీవిస్తున్నామంటే అది రాజ్యాంగం ద్వారానే. అదే విధంగా అంటరానితనం, కుల వివక్ష లేకుండా చేసిన అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే విధంగా ఇంతటి ఘనంగా జరుపుతున్నారు. అన్ని చోట్ల పండగ వాతావరణం నెలకొంది. బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ ఆవరణలో వారికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఒక మహనీయుడు, ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు, ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయుడు, ప్రపంచ మానవాళి హితం కోసం, ముఖ్యంగా భారతదేశ ప్రజల కోసం ఎంతో శ్రమించినటువంటి యోధుడు. ఆయన చదువుని ఆయుధంగా చేసుకొని అనేక విద్యలను అభ్యసించి, అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి, భారతదేశంలో ఉన్నటువంటి కులాల మధ్య, మతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను, ముఖ్యంగా అణగారిన వర్గాలని ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ముందుకు తీసుకురావాలంటే వారి కోసం రాజ్యాంగం అనే ఒక రక్షణ కవచం ద్వారా వారందరినీ సర్వతోముఖాభివృద్ధితో ముందుకు తీసుకురావాలని చెప్పి వారు చేసిన కృషి ఎంత చెప్పినా కూడా తక్కువే. అటువంటి మహనీయుడు భారతదేశంలో పుట్టడం మన భారతదేశానికి గర్వకారణం. అటువంటి మహనీయుని యొక్క ఆశయాలను మనం స్మరించుకుంటూ మనమందరం కూడా వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, అనేక సంస్థలు కావచ్చు, అనేక సంఘాలు కావచ్చు, అందరూ కూడా అంబేద్కరిజమే వారి ఇజంగా తీసుకొని ఈ రోజున పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసమే మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం, అందరి యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడేటువంటి తత్వమే అంబేద్కరిజం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ